నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సిపిఎస్, జిపిఎస్, యూపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీటీఎఫ్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి అన్నారు. స్థానిక దర్శి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 నుంచి అప్పటి కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రూపొందించి నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, 2024 నుంచి ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు ఎటువంటి పెన్షన్ సౌకర్యం లేదని, దీనివలన ఎంతో మంది ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా యూపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, దీనికి నిరసనగా ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీని సిపిఎస్ విద్రోహ దినంగా భావిస్తూ నిరసనలు చేపట్టామన్నారు. ఈరోజు సెప్టెంబర్ 1/9/2024 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటి వరకు కొనసాగుతున్న పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి 1/9/2024 నుంచి పెట్టుబడిదారుల పెన్షన్ సిపిఎస్ విధానాన్ని అమలు తెచ్చిన దినం. ఇది ఉపాధ్యాయులకి ఇది విద్రోహ దినంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సిపిఎస్ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాల ఎదుట నిరసన కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు దర్శి తాలూకా కేంద్రంలో దర్శి రెవెన్యూ ఆఫీసర్ వద్ద దర్శిలోని 5 మండలాలు బాధ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నందుకు మీ అందరికీ ఉద్యమం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జోన్ కన్వీనర్ దేవిప్రసాద్ గారు మరియు అన్ని మండలాల కార్యకర్తలకు ఏపీటీఎఫ్ ప్రకాశం జిల్లా శాఖ తరఫున ఉద్యమం తెలియజేస్తున్నాం. మిత్రులారా, స్వతంత్రం రాకముందే 1947లో ఆనాడు చెన్నిపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో, సింగరాజు రామకృష్ణ గారు, మాణిక్యమ్మ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఒక పెట్టుకోవడానికి ఒక సంఘం కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు 77 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఉపాధ్యాయులకు అనేక సంక్షేమ పథకాలు అందించిన సంస్థ ఏపీటీఎఫ్ అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు ఉపాధ్యాయులకు ఉద్యోగులకి పెన్షన్ లేదు, కనీసం వేతన స్కేల్ లేదు, పిఎఫ్ లేదు, గ్రాట్యుటీ లేదు. మరి ఇవన్నీ కూడా ఏపీటీఎఫ్ అనేక ఉద్యమాలు చేసి సాధించి పెట్టింది. అయితే మరి వరల్డ్ బ్యాంక్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వము 1/1/2024 నుంచి పీఎఫ్ఆర్డీఏ చట్టం తీసుకొచ్చి మరి దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకి సిపిఎస్ విధానాన్ని, పెట్టుబడిదారి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మరి పిలిపించింది. మరి తద్వారా మన రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1/1/2024 నుండి మన రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని అమలు చేశారు. దీనివల్ల ఎంతోమంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ కోల్పోయారు. మరి 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి తదనంతరం మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి పెన్షన్ మీద బతికి ఎంతోమంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా ఇప్పటికి 22 సంవత్సరాలు అయిపోయింది సిపిఎస్ విధానం తెచ్చి. కానీ అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం మారినా సరే సిపిఎస్ విధానం రద్దు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. గత ప్రభుత్వము మేము వచ్చిన వెంటనే మేము సిపిఎస్ విధానాన్ని వారంలో రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మరి సిపిఎస్ విధానం రద్దు చేయబోగా ఆ ప్రభుత్వం కూడా రద్దు చేయబడింది ప్రజల చేత. మరి మేము ముఖ్యంగా చెబుతున్నాం, ఉపాధ్యాయులకి ఏ ప్రభుత్వం అయితే హాని చేస్తుందో ఆ ప్రభుత్వం 5 ఏళ్ళే మనుగడ సాగిస్తుంది.
ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు ఆలోచిస్తున్న ఏ ప్రభుత్వమైనా సరే మరి తిరోగంలో పోవాల్సిందే. పదవి నుంచి వైద్యులకు అని చెప్పేసి చెబుతున్నాం. కాబట్టి